సంగీతధనులతో స్వాగత గీతాలతో రండి ప్రభు జనమా వరపడి రండి ప్రియజనమా తరుగున రండి ప్రభు జనమా వరపడి రండి ప్రియజనమా ప్రభు దీవెన పొందండి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాజరికపు తులమని అనుషు శుభదేవుని ప్రియజనమను రాజరికపు తులమని అనుషు శుభదేవునికి ప్రియజనమనుచు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగలరండి ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగలరండి ఆరండి పాడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొందండి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి మొరవిని కరుణగ కాంచే రాజని అందరినీ దరి చేసే ప్రభు మొరవిని కరుణగ కాంచే రాజని అందరినీ దరి చేసే ప్రభు కృతజ్ఞతాభావము కలిగి పీఠము చింతకు చేరండి కృతజ్ఞతాభావము కలిగి పీఠము చింతకు చేరండి ఆడండి పాడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు దీవెన పొందండి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధి రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమను రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగలరండి ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగలరండి ఆరండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొందండి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధి
కలిగి పీఠము చెంతకు చేరండి. కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి. పాడండి వేడండి ప్రభు దీవెన పొందండి. పాడండి పాడండి ప్రభు మేలును జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనము. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుడికి స్తుతులర్పించగరారండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుడికి స్తుతులర్పించగరారండి. రండి వేడండి ప్రభు దీవెన పొందండి. పాడండి పాడండి ప్రభు దీవెన పొందండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. Let us now honor the light of Christ, a beacon that Saint Xavier brought to our land, symbolizing wisdom, hope, and divine presence. To mark this momentous occasion, I cordially invite Most Reverend Dr. Jonas Gorentla, Bishop of Kurnool, Most Reverend Dr. Udmalabala, the Bishop of Warangal, Father Sudhakar, the Parish Priest of Karunapuram, Sister Jaya FSAG, and Brother Abhishek to step forward and ceremoniously light the lamp, invoking God's blessings as we commence this celebration. నగరాచే రాజని అందరినీ దరి చేసే మొరవిని కరుణగ కాచే రాజని అందరినీ దరి చేసే కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి. కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి. పాడండి పాడండి ప్రభు దీవెన పొందండి. పాడండి పాడండి ప్రభు మేలును పొందండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. భక్త శబరి వారు వెండి వెన్నెల పండుగ జూబిలీ శుభాకాంక్షలు మీ అందరికీ అందజేయటకు ఆనందించుచున్నాను. ఈ జూబిలీ వేడుకల మహాబలి పూజకు అర్చకులుగా విచ్చేసిన
మన ప్రియతమ కర్నూలు పీఠ కాపరి గోరంట్ల జానేష్ గారికి, డైరెక్టర్ ఫాదర్ బాలశౌరి గారికి, సహా డైరెక్టర్ ఫాదర్ ప్రవీణ్ గారికి, ఇతర గురు విద్యార్థులకు, ఓరుగల్లు పీఠ గురువులందరికీ, కన్యాస్త్రీలకు, గురు విద్యార్థులకు, ఇక్కడికి చేసిన సహోదరి సహోదరులందరికీ ఈనాడు వెండి వెన్నెలలు వెలుగు జిమ్మే భక్త శివురి వారి పండుగ జూబిలీని వారి పండుగ రోజు కొనియాడటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అనంతకాల ప్రవాహములో 25 సంవత్సరాలు ఎంత కనుక అది దేవుని ప్రణాళికలో ఎంతైనా మన జీవితంలో 25 సంవత్సరాలంటే చాలా ముఖ్యమైన భాగము. కనుక ఈనాడు మనము ఈ జూబిలీ వేడుకలను కృతజ్ఞత బలి పూజతో కొనియాడుచున్నాము. ఇచ్చేసిన మీ అందరికీ వందనాలు. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. Glory to the Holy Spirit, glory to the Three One. Glory, glory, sing His glory, glory to our God on high. Glory, glory, sing His glory, glory to our God on high. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియరు గారి బోధనల ద్వారా అనేక మంది ప్రజలను మీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని మీ సొంతము చేసుకొంటివి. కావున ఆయన విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొందానందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను,
ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును గూర్చియు, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును, విచారించువారు భారభారితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖకార్తులకు పేరెడుదురు. ఇది ప్రభువు వాక్కు. కాపరి ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు. ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు. అతడు నన్ను పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన కొనిపోవును, నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు, నాకు కొదవయు లేనేలేదు, నాకు భయమే లేనేలేదు. గాఢంధకారపు లోయగుండం పయనించునప్పుడు, సంద్ర బ్రతుకిచ్చినప్పుడు, ఆ భయమును తొలగించును, నీ బడుతయు కోలయు నన్ను కాపాడును, నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి ప్రభువేనా ఊపిరి,
లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి. Second reading, a reading from the first letter of St. Paul to Corinthians, chapter 9, verses from 16 to 19 and 22 to 23. If I proclaim the gospel, this gives me no ground for boasting, for an obligation is laid on me, and woe to me if I do not proclaim the gospel. For if I do this of my own will, I have a reward. But if not of my own will, I am entrusted with a commission. What then is my reward? Just this, that in my proclamation I may make the gospel free of charge, so not to make full use of my rights in the gospel. For though I am free with respect to all, I have made myself a slave to all, so that I might win more of them. To the weak I became weak, so that I might win the weak. I have become all things to all people, that I might by all means save some. I do it all for the sake of the gospel, so that I may share in its blessings. The word of the Lord. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదహారవ అధ్యాయము 15 నుండి 20 వచనం వరకు. అప్పుడు యేసు 11 శిష్యులతో ఇట్లు పలికెను. మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువాడు ఈ అద్భుత శక్తులను కలిగియుండును. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుత కార్యముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను.
క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. రజిత జూబిలీ సందర్భంగా నన్ను ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి ఆహ్వానించిన వరంగల్ పీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుముల బాల తండ్రి గారికి ముందుగా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెక్టర్ ఫాదర్ అయినటువంటి ఎస్ బాలా గారికి కూడా. మొట్టమొదటిగా నా తరపున, ఇక్కడ గుమికూడినటువంటి గురువులు, పీఠాధిపతులు, మనందరి తరపున మరొక్కసారి ఈ సెమినరీ సారథి అయినటువంటి బాలా ఫాదర్ మరియు అసోసియేట్ రెక్టర్, వైస్ రెక్టర్ అండ్ స్టూడెంట్స్ అందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాజ్ యూ సెలబ్రేట్ యువర్ సిల్వర్ జూబిలీ, we congratulate you and we promise our prayers and wish you all the best, that you might for another 25 years at least will continue to do this mission in the church, dear Father Bala, and all the best for the students. ఈరోజు సెయింట్ జేవియర్ పునీత శౌరివారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. బిషప్ గారి పేరు శౌరివారు అని చెప్పారు. నా పేరు కూడా సగం శౌరియనే. ఫాదర్ జాన్నెస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ నా పేరు మా సభలో. సో ఐ హ్యావ్ ఏ స్పెషల్ అటాచ్మెంట్ టు దిస్ సెయింట్. మీరు కూడా కరెక్ట్. సో చాలా పండుగలు ఉన్నాయి, ఇంకా గురువులు కూడా ఉంటారు ఈ పేరుతో. అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇందాక బిషప్ గారు మాట్లాడుతున్నప్పుడు శౌరివారి గురించి చెప్తున్నారు. ప్రభువా నన్ను పంపండి ఎక్కడికైనా అని అన్నారట శౌరివారు. ఇప్పుడు ఆఫీసులో కూర్చుంటే, తండ్రి గారా ఆ విచారణ అయితే నాకు బాగుంటుంది, నన్ను దయచేసి 6 సంవత్సరాల నుంచి ఆ విచారణలో పనిచేసి ఇప్పుడైనా కనీసం ఈ విచారణ పంపండి అని చెప్తున్నారు రోజు వచ్చి. దట్స్ వేర్ వి ఆర్. ఆ సందర్భంలో ప్రభువు మనకిచ్చే సందేశం ఏంటి? ఈ పండుగ సందర్భంగా దివ్య గ్రంథ పఠనాలు మనకు ఏం చెప్తున్నాయో కొంచెంసేపు ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే గొర్రెలను కాస్తూ ఉన్నాడు ఒక కొండ మీద. దగ్గరలో పొద మండుతూ ఉందట, కానీ కాలడం లేదు. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. ఆయనకు ఒక స్వరం వినపడింది, మోషే నీవు నిలబడి ఉన్నటువంటి స్థలం పవిత్రమైనది, నీ చెప్పులు వదిలేసేయని. మోషే వెంటనే తన పాదరక్షలను తీసివేశాడు. ఆ తరువాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఆయనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తారు. ఈరోజు నుంచి నీవు నాకు ప్రవక్తగా మారాలి, ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడు కావాలి, నీవు ఈ ప్రజలను బానిసత్వము నుంచి విడిపించి స్వతంత్ర భూమికి నడిపించాలి, వాగ్దాన భూమికి నడిపించాలి, ఈ బాధ్యత నీది అని చెప్పి ఆ సమయములో ఆ చెప్పులు విడిచిన తర్వాత యావే దేవుడు మోషేకు ఈ యొక్క మిషన్, ఒక బాధ్యతను అప్పగించారు. జాషువా గ్రంథం 5వ అధ్యాయం చదవండి, 18వ వచనంలో జాషువాకు కూడా ఇటువంటి ఒక అనుభవం కలిగింది. మోషే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ నాయకత్వపు బాధ్యతలను జాషువాకి అప్పగించి వెళ్ళాడు మోషే. ఈ ప్రజలను ఆయనే వాగ్దాన భూమిలోకి నడిపించాల్సింది, శత్రువులను జయించి ఆ భూమిని ఆక్రమించి ఆ ప్రజలకు పంచిపెట్టాల్సిన బాధ్యత జాషువాది. అంటే 5వ అధ్యాయంలో ఆయనకు ఒక అనుభవం ఉంటుంది, దైవానుభవం అది. ఆ అనుభవం తర్వాత ఈ హ్యాడ్ ఏ ఫైట్ విత్ అన్ అన్నోన్ పర్సన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఆయనకు ఒక స్వరం వినపడుతుంది, జాషువా నీ చెప్పులు వదిలేసాయి, నీవు నిలబడి ఉన్నటువంటి స్థలం కూడా పవిత్రమైనది. ఆయన వదిలేశాడు. దట్స్ ద మూమెంట్ ఇన్ విచ్ జాషువా వాజ్ మేడ్ ద లీడర్ అండ్ ద ప్రాఫెట్. అప్పుడు దేవుడు ఆయనను నియమించారు. 6వ అధ్యాయంలో యెరికో పట్టణాన్ని జయిస్తారు. అంటే 6వ అధ్యాయం నుంచి తన యొక్క నాయకత్వపు బాధ్యతలు ప్రారంభిస్తాడు.
కానీ దానికి ముందు ఒక సంఘటన జరిగింది. చెప్పులు విడవాల్సి వచ్చింది. దేవుడు ఏదో చెప్పారు, ఏదో చేశారు. ఇదే విధంగా మనం విన్నటువంటి ఈరోజు మొదటి పట్టణంలో కూడా ఏషియా గురించి విన్నాము. జెరెమియా కావచ్చు, లేకపోతే యోనా కావచ్చు, ఇతర అందరి ప్రవక్తలలో ఏదో ఒక సంఘటన ఉంటుంది ఆరంభంలో. అదే దైవ పిలుపు. దేవుడు వాళ్ళను పిలుస్తారు, వాళ్ళు ఆయనకు సమాధానం ఇస్తారు. కానీ వాళ్ళందరి నుంచి దేవుడు ఇది అయితే కోరారు. హీ డిమాండెడ్ దిస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఏంటి? రిమూవింగ్ దేర్ శాండల్స్. మోషే యెషయా అంటాడు, అయ్యా నేను పాపాత్ముణ్ణి, నేను ఎలా నీ తరపున మాట్లాడగలను అని తనను తాను చిన్నబుచ్చుకుంటాడు. తన వినయాన్ని ప్రకటిస్తాడు, తనను తాను రిక్తుని చేసుకుంటాడు దేవుని ముందు. అప్పుడు ప్రభు అంటారు, పర్వాలేదు, నీవు పాపాత్ముడు అని ఒప్పుకున్నావు కదా, నేను శుద్ధీకరిస్తాను, నీ పెదాలను పవిత్రపరుస్తాను, నా మాటను నీ నోట్లో పెడతాను. ఆ మాటనే చెప్తే చాలు, నువ్వు పవిత్రుడవు కాదు, కానీ నేను పవిత్రుడిని చేస్తాను, నా ఆత్మతో నింపుతాను, జాతులకు జ్యోతిగా మారుస్తాను అని 43వ అధ్యాయంలో కూడా చెప్తారు. జెరెమియా కూడా అంటాడు, నువ్వు చిన్నవాడివైనా పర్వాలేదు, నా ఆత్మతో నింపుతాను కాబట్టి నీకు బలాన్ని ఇస్తాను అని దేవుడు తన ఆత్మతో నింపుతారు జెరెమియాని. సో దేర్ఫోర్ everyone has to become pregnant with the word of God, filled by the word of God. This is a call for every disciple. ఎందుకమ్మా అమ్మగారు అయింది అని అడిగితే, మేము స్కూల్ నడపాలా, అది నడపాలా, ఇది నడపాలని చెప్తారు. ఎందుకు? సాములో రేవంటే ప్రసంగాలు చెప్పడం కోసమని. ముందు ఐ వాంట్ టు బికమ్ హోలీ, ఐ వాంట్ టు బి ఫిల్డ్ బై గాడ్. ఇది ప్రతి పిలుపులో మొట్టమొదటి భాగమై ఉండాలి. సెల్ఫ్ శాంక్టిఫికేషన్. ముందు మనం బాగుపడితేనేగా నలుగురిని బాగు చేసేది. ఎవరినో ఉద్ధరించడానికి మనం గురువులు, సన్యాసులు, దైవాంకిత జీవితాన్ని ఎంచుకొని అవసరం లేదు. మనం బాగుపడితే చాలు, ప్రపంచం బాగుపడ్డట్టే. ఎవరినో బాగు చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో నుంచి మొట్టమొదటి అంశం ఏంటంటే, దే ఎంప్టీడ్ దెమ్సెల్వ్స్ అండ్ దే వర్ ఫిల్డ్ విత్ గాడ్. ఇన్ అవర్ జర్నీ ఆఫ్ వొకేషన్ ఆల్సో దిస్ షుడ్ హ్యాపెన్. We have to empty ourselves, create space for God. అప్పుడే నువ్వు శ్రీశైలం వెళ్ళు, లేకపోతే నీవు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పగానే సరే తండ్రి గారు అని చెప్పే అవకాశం ఉంటుంది. లేకపోతే కాదండి, దగ్గర అయితే మా అమ్మోళ్ళ దగ్గర ఉన్నారు, ఇక్కడైతే మా బాబాయ్ దగ్గర ఉన్నాడు, ఈ సమాధానాలు రావు. లేకపోతే 7 సంవత్సరాలు చిన్న విచారణలో వేశారు తండ్రి గారా, కనీసం నెక్స్ట్ అన్న పెద్ద దాంట్లో దేనికి సమాధానం ఉండదు. సో దేర్ఫోర్ ఇఫ్ వీ వాంట్ టు ఫుల్ఫిల్ అవర్ వొకేషన్ ఇన్ ఎ సిన్సియర్ వే, దేవునికి ఇష్టమైన రీతిలో మన యొక్క దైవ పిలుపుని జీవించాలంటే మనలను మనం రిక్తులను చేసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, ఎ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ of our selfishness. It doesn't happen in one day. They are in the initial formation. మనం కూడా గురువులుగా, పీఠాధిపతులుగా, we are also under formation. It's a long process, a process of purification, daily purification, daily sanctification. ప్రతిరోజు there should be conversion in us. Empty ourselves, submit ourselves to the will of God. ప్రభు, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, నీవెక్కడికి పంపినా కానీ అక్కడికి వెళతాను. ఏ మ్యాన్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ అంటూ హిమ్సెల్ఫ్ అని చెప్పారు. ఈ మాట నేను కొంచెం ముందే, ఫిలాసఫీ కంటే, సెమినరీ కంటే ముందే విన్న మాట ఒక గురువు నుంచి. ఐ ఆల్వేస్ థాట్, సో టుమారో లైస్ ఇన్ మై హ్యాండ్స్, సో టుమారో ఈజ్ వాట్ ఐ కెన్ మేక్. ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటానో, ఈరోజు ఏ మాట మాట్లాడతానో విల్ డిటర్మిన్ మై టుమారో. దిస్ ఈజ్ ట్రూ. Today's decisions, today's actions will determine our tomorrow. So therefore, very important to be cautious. If you learn today, tomorrow you will be useful. If you waste your time today, you will be waste tomorrow. So these words really were very in my heart and in my mind from the beginning of my seminary days.
మళ్ళీ ఆ ఫాదర్ చెప్పారు, నేను మొట్టమొదటి ఐఎమ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సెమినేరియన్స్ ఓసిడి. ఆయన అన్నారు, మీరు మొట్టమొదటి తెలుగు వాళ్ళు, అవిలాపురి తెరేజమ్మ గారి పుస్తకాలు తెలుగులో లేవు, మీరే ట్రాన్స్లేషన్ చేయాలి అని చెప్పారు. నేను ఆ మాటలు విన్నాను. వెంటనే లైబ్రరీలో వెళ్ళి పుస్తకాలు తీసుకొని ట్రాన్స్లేట్ చేయటం మొదలుపెట్టాను. పోస్టలెన్సీ టైంలో నేను ఒక్కడనే తెలుగువాడిని, 25 మలయాళీ బాయ్స్ ఉన్నారు నేను కేరళలో ఉన్నప్పుడు. ఆ 25 మంది పొద్దాకులు మలయాళం మాట్లాడుకుంటారు, ఏదో కాగ్గోల, ఏం అర్థం కాదు. అప్పుడు నేను నా గదిలోకి పోయి ఆవిలాపురి తెరేజమ్మ గారి ఆత్మకథ 400 పేజీలు ఉంటుంది. 9 నెలల్లో నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాను. అలా వాళ్ళు మాట్లాడుకోనిలే, ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మై టైం. రోజుకు 12 గంటలు కూర్చొని, ఎవరికి తెలియదు, కొద్ది టైం దొరికిందంటే రూమ్లోకి పోయేవాడిని. నోవీ షోట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే గోల, వాళ్ళు 25 మంది, నేను ఒక్కడిని. ఆవిలాపురి తెరేజమ్మ గారి పుస్తకాలన్నీ చదివి ఇంకొక పుస్తకం సొంతగా రాశాను. ఎందుకంటే లావు పుస్తకం ఎవరు చదువుతారో చదవరో అని చెప్పి I wrote another book on her in a simple language. All because I wanted to make use of my time. Tomorrow lies in my hands. ఆ తర్వాత ఫిలాసఫీలో, థియాలజీలో ఎప్పుడు సమయం వృధా చేయకుండా ఉపయోగించుకున్న ఫలితమే ఐఎమ్ యూస్ఫుల్ టు ద చర్చ్. ఆల్వేస్ దెర్ ఇస్ స్పేస్ టు గ్రో. మన కోవిడ్ టైంలో కూడా సినిమాలు చూసుకోవచ్చు, లాక్డౌన్, రోజుకు 12 గంటలు కూర్చొని ఆవిలాపురి తెరేజమ్మ గారి వే ఆఫ్ పర్ఫెక్షన్ అనే ఒక పుస్తకం ఉంది. ఎప్పుడు సమయం దొరకలా దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంటరీ రాద్దాం అనుకొని 10 నెలల పాటు రోజుకు 12 గంటలు కూర్చొని, ఇదిగో మక్కలన్నీ అరిగిపోయాయి కూర్చొని కూర్చొని కూర్చొని. నాట్ ఫర్ ఎనీబడి, ఫర్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు ఫార్మ్ మై సెల్ఫ్. దెన్ ఐ కెన్ నో మై సెల్ఫ్ బెటర్, ఐ కెన్ బికమ్ ఏ బెటర్ పర్సన్ అండ్ ఐ కెన్ ఆఫర్ బెటర్ సర్వీస్ టు ది అదర్స్. నేర్చుకుంటేనే కదా నలుగురికి 4 మంచి మాటలు చెప్పగలిగేది. నా గురించి చెప్పుకోవటం కోసం కాదు, జస్ట్ టు ఇన్స్పైర్ యూ. ఇదంతా ఎప్పుడు మొదలైంది? సెమినరీలో మొదలైంది. అందుకనే సమయం వృధా చేసుకోకుండా, రిమెంబర్ యువర్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్. చక్కగా సమయాన్ని ఉపయోగించుకొని మంచి బుద్ధులు నేర్చుకొని, మంచి మనస్సులు, మంచి ఆలోచనలు, మంచి పనులు నేర్చుకుంటే తప్పకుండా తిరుసభకు ఉపయోగపడతారు. మీరు కూడా సంతోషంగా ఉంటారు భవిష్యత్తులో. దిస్ ఈజ్ ఆల్ ఐ వాంట్ ఫర్ యూ అండ్ ఐ ప్రే ఫర్ యూ మై డియర్ బ్రదర్స్. మరొక్కసారి 25 సంవత్సరాల పాటు ఈ విధంగా స్టూడెంట్స్ని ఫార్మేషన్ ఇస్తూ ఎందరో జీవితాలను స్పర్శించినటువంటి గురువులను, రెక్టర్స్ని, ఇతర ప్రొఫెషన్ని గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. వి అప్రిషియేట్ ఆల్ దేర్ సర్వీస్. The professors, the formators make a big difference in the lives of boys, brothers. So therefore we appreciate them and especially congratulate the present rector and wish you all brothers, wish you all the best brothers. May you be great hope for our church, for our Andhra church, for our Telugu church in the future. This is my prayer and wish for you all, and may this house help many more brothers to find their true vocation and become better priests in the church. Thank you. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు, అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాని లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్చేటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రేషణను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానము విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను.
సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనుటులా ప్రార్థించుదము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనంలో కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంలో కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుముగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును మీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు ఆయన ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధలకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు మీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకన మీ శ్రీ సభకు పునీత శౌరి వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు మన ప్రభు, పవిత్రుడు 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 మన ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు
నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ వారితోనూ
సకల పునీతులతో పాటు మమ్మలను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ క్రైస్తవ సంఘమును, నీ సేవకుడైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమేందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మరొక్కసారి ఈ గురు విద్యాలయాన్ని నడిపిస్తున్నటువంటి గురువుల కోసం వారిని గుర్తు చేసుకొని, అదేవిధంగా ఇక్కడ తర్ఫీదు పొందుతున్నటువంటి సెమినేరియన్స్ అందరూ తమ బాధ్యతను గుర్తెరిగి చక్కగా వారు నేర్చుకున్నటువంటి విషయాలకు అనుగుణంగా తమ జీవితాలను మార్చుకొని భవిష్యత్తులో మంచి గురువులుగా తయారవ్వడానికి ఆ ప్రభు యొక్క వరప్రసాదం వారిపై నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపము. మా ఎత్తాపు పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు, ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమె అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము.
ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు పాపము బాపును ఈ విందు పరిశుద్ధత నీచును ఈ విందు పాపము బాపును ఈ విందు పరిశుద్ధత నీచును ఈ విందు శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు దానము తీర్పును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు దానము తీర్పును ఈ విందు ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము శిరమును వంచి స్వీకరించుము ఇది ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు రక్షణ నీచును ఈ విందు పరమును చేర్చును ఈ విందు రక్షణ నీచును ఈ విందు పరమును చేర్చును ఈ విందు ప్రేమను పెంచును ఈ విందు సంతోషమిచ్చును ఈ విందు ప్రేమను పెంచును ఈ విందు సంతోషమిచ్చును ఈ విందు సకలము నీచును ఈ విందు సత్యము తెలుపును ఈ విందు సకలము నీచును ఈ విందు సత్యము తెలుపును ఈ విందు ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము శిరమును వంచి స్వీకరించుము ఇది ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలననుడు ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియరు హృదయమును దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగు జాడలలో నడచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. శిరములను వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై
వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయగల ప్రియ శౌరివార ఆ గురు విద్యాలయ పోషక, దయగల ప్రియ శౌరివార ఆ గురు విద్యాలయ పోషక, దయ చూపి మమ్ము దీవించు, దయ చూపి మమ్ము దీవించు, క్రీస్తునందు కడు ప్రేమతో దీవించు. ప్రియ శౌరివారా, గల శౌరివారా, మీకిదే మా వందనము, మీకిదే మా జోహారు. Is a moment to pause, reflect, and express gratitude for the journey, the people, the challenges, and the blessings that have shaped us. Esteemed chief guests, Most Reverend Dr. Gorentla Jonas, Bishop of Kurnool, Most Reverend Dr. Udumala Bala, Bishop of Warangal, Reverend Father Sudhakar, Parish Priest of Karunapuram, respected rectors and superiors of various communities, dear fathers, sisters, brothers, and cherished companions, a warm and heartfelt welcome to this grand celebration commemorating 25 years of faith, formation, and service at St. Xavier Major Seminary. Welcome, one and all. To set the tone for this splendid evening, we are delighted to present a dance performance that promises to captivate our hearts with joy and excitement. Let us warmly applaud as our talented performance takes the stage, embodying the spirit of love and celebration through a lively welcome dance. స్వాగతం
With joy and great excitement, we now present a special Jubilee dance performance by our talented seminarians. Through their artful movements, let us reflect on these inspiring words. In the rhythm of life, every step we take reflects the journey we have traveled, the faith we have shared, and the hope we carry into the future. Let us immerse ourselves into this vibrant celebration of our Silver Jubilee, brought to life with passion and grace by our gifted seminarians. So let us sit back, relax, and enjoy this captivating performance. విశ్వశ్రీ సభ క్రీస్తు వెలుగును భరతావనిలో ప్రకటించిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గౌరవార్థం వరంగల్లు మేత్రాసనములోని కరుణాపురములో వెలసిన గురువి పునీత శౌరివారి గురు విద్యాలయం 1999న ప్రారంభం. అభయహస్తమా శరీరధారి క్రీస్తు, పరిశుద్ధ ఆత్మమా వేంచేసిరావా. కరుణపురమునందలి జేవియర్ సెమినరీ గురు విద్యార్థులను రజిత జూబిలి పండుగ రోజు జేవియర్ సెమినరీ జూబిలి వేడుకను. పరాలలో పూజ్యుడవయున్న దేవా, నవ గురువులను అభిషేకించిన దేవా, ఇశ్రాయేలునకు ముందు నడిచిన యావే దైవమ స్తోత్రము. 25 ఏళ్ల ఈ గురువుల శిక్షణ పావన పరచగ వందనము. తెలుగు శ్రీ సభ విశ్వ శ్రీ సభ రక్షణ చాటగా అద్వితీయుడా అనంత మహిమలు స్వీకరించుమా. శతమానం భవ శతాయుష్ గురు విజయోత్సవం. సదా సౌఖ్యధన సౌభాగ్యములు యుగాయుగములకు దీవెనలు. జూబిలి ఘన జూబిలి రజితోత్సవ జూబిలి. లోగిలి మా లోగిలి రజితోత్సవ జాబిలి. జూబిలి ఘన జూబిలి రజితోత్సవ జూబిలి. లోగిలి మా లోగిలి రజితోత్సవ జాబిలి. రజితోత్సవ వేడుక జిలియర్ సెమినరీలో. రజితోత్సవ వేడుక జిలియర్ సెమినరీలో. రజితోత్సవ వైభవం క్రీస్తుని మహిమోన్నత ఉత్సవం. రజితోత్సవ వైభవం క్రీస్తుని మహిమోన్నత ఉత్సవం. మహాఘనులు మాముడు మలబాల తండ్రి గారికి సుస్వాగతము. మా ప్రియ గురువులు మఠ కన్యకలు మా పురవాసులు అతిథులకు భక్తితోడ ప్రేమతోడ హృదయపూర్వక ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం రజితోత్సవ స్వాగతం. మా పూర్వీకుల మార్గదర్శకం ఫాదర్ కొలంబో తుమ్మ
అమ్మ బాలల రచితోత్సవ వైభవం క్రీస్తుని మహిమోన్నత ఉత్సవం రచితోత్సవ వైభవం క్రీస్తుని మహిమోన్నత ఉత్సవం ఆత్మ వికాసం ప్రార్థన జీవితం ఏకాంతముగా క్రీస్తులో సహవాసం ఉన్నత విలువలు వాక్యానుభవము లోకమున క్రీస్తును ప్రకటించు సామర్థ్యం తత్వశాస్త్రముల మేధో మదనం రక్షణ సువార్త జీవిత గమనం రచితోత్సవ వేడుక సెమినరీలో రచితోత్సవ వేడుక సెమినరీలో క్రీస్తుని నమ్మిరి సేవలో నడచిరి ఎందరో గురువులు మత విశ్వాసులు అంకితమిచ్చిరి ఆదర్శవంతులై క్రీస్తుని సాక్షులుగా జీవన యాత్రికులు ఓరుగల్లుకే మకుటాయమాన కథోలిక పీఠ కాంతి రేఖగా రచితోత్సవ వేడుక సెమినరీలో రచితోత్సవ వేడుక సెమినరీలో ప్రతి ఒక్క గురువు ప్రభువుని సొత్తుగా సత్క్రియ చేయగా సత్కారము పొందగా ఉడుమల బాల తండ్రి ప్రోత్సాహముతో బాల శౌరి ప్రవీణ్ గురువుల కృషితో ముందుకు సాగగా బూది గంతముల సువార్త చాట భూజనులెల్లా రక్షణ పొందగా రచితోత్సవ వేడుక సెమినరీలో రచితోత్సవ వేడుక సెమినరీలో ఇహపరాలలో పూజ్యుడవయున్న దేవా నవ గురువులను అభిషేకించిన దేవా ఇశ్రాయేలునకు ముందు నడచిన యావే దైవమ స్తోత్రము ఆతికేళ్ల ఈ గురువుల శిక్షణ పావన పరచగ వందనము తెలుగు శ్రీ సభ విశ్వ శ్రీ సభ రక్షణ చాటగా అద్వితీయుడా అనంత మహిమలు స్వీకరించుమా జీవియల్ మేజర్ సెమినరీ వర్ధిల్లగా శతమానం భవ శతాయుష్ గురు విజయోత్సవం సదా సౌఖ్యధన సౌభాగ్యములు యుగాయుగములకు దీవెనలు జూబిలి ఘన జూబిలి రజితోత్సవ జూబిలి లోగిలి మా లోగిలి రజితోత్సవ జాబిలి జూబిలి ఘన జూబిలి
రజితోత్సవ జూబిలీ లోగిలి మా లోగిలి రజితోత్సవ జాబిలీ. A special note of gratitude to Father Praveen and Mr. Kiran Maisa for their exceptional choreography and dedication, which have made this event truly unforgettable. Thank you, dear fathers. I request Most Reverend Dr. Udumala Bala, the Bishop of Varangal, the patron of our seminary, and the president of today's program, to join us on the dais, accompanied by Father S. Balashauri, our rector, and Father Praveen, our associate formator. Let us welcome him with a round of applause. Bishop Udumala Bala has dedicated his life to the service of the church. Ordained as a priest in 1979, he holds a doctorate in moral theology from the Alphonsian Academy in Rome. His service includes prestigious roles such as Rector of St. John's Regional Seminary in Hyderabad and Deputy Secretary General of the Conference of Catholic Bishops of India. Consecrated as bishop on May 23, 2013, his lordship has led the Diocese of Varangal with unwavering commitment, focusing on the spiritual growth and educational development. Today, we also celebrate the patron feast of our beloved bishop. I now invite Reverend Father Balashauri and Father Praveen to honor his lordship with a garland of flowers, a shawl, and a bouquet. A leader knows the way, goes the way, and shows the way. It is with great privilege we welcome Most Reverend Dr. Jonas Gorentla, OCD, the Bishop of Kurnool. I request Father Balashauri to accompany our beloved bishop to the stage. Pope Francis appointed him as the Bishop of Kurnool on February 27, 2024, in recognition of his simplicity, sound doctrine, and immense contributions to the Church. Most Reverend Dr. Jonas Gorentla was born on February 27, 1974, in Nawabpeta, Vijayawada, and has dedicated his life in serving the Church. He made history as the first Telugu priest of the Order of Discalced Carmelites. With a doctorate in biblical theology from the Gregorian University in Rome, his academic excellence is matched by his pastoral dedication. Bishop Jonas has served in numerous significant roles, including the Provincial of the Andhra Province, Assistant General of the Discalced Carmelites, and visiting professor in Rome. His contributions to Carmelite spirituality are profound, notably through his translation of The Way of Perfection by St. Teresa of Avila into Telugu, which has become a cornerstone of Catholic Telugu literature. As Bishop John is visiting Varangal for the first time, I request Most Reverend Dr. Udumala Bala, our beloved Bishop of Varangal, to felicitate him on behalf of the Diocese of Varangal and all of us present here with a garland of flowers, with a bouquet and a shawl.